నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాల సహా మొత్తం 10 లక్షలకు పైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీ చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్ లో నిలిచినట్లు పేర్కొంది. అలాగే ఉన్నత విద్యల కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరుసలోనూ భారత్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను భారత్ పంపినట్లు పేర్కొంది. 2008, 2009 తర్వాత ఈ స్థాయిలో విదేశీ విద్యార్థులు అమెరికాకు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అంతేకాదు, వరుసగా రెండో ఏడాది అత్యధికంగా గ్రాడ్యుయేట్లను అమెరికాకు పంపిన ఘనతను కూడా భారత్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం అమెరికాలో 2 లక్షల మంది భారతీయ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. విద్యా తర్వాతి స్థానంలో పర్యాటకం, వ్యాపార అవసరాల కోసం భారతీయులు తమ దేశాన్ని సందర్శిస్తున్నారని అమెరికా కాన్సులేట్ తెలిపింది. గత 4 ఏళ్లలో అమెరికాకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య 5 రెట్లు పెరిగింది, 20 లక్షలకు చేరిందని వెల్లడించింది. 2023లో 11 నెలలతో పోల్చితే ఈ ఏడాది అదే కాలానికి పెరుగుదల 26% అని తెలిపింది. ఇప్పటికే అమెరికాలో భారత్ కి చెందిన నాన్ ఇమిగ్రేట్ వీసాదారులు 50 లక్షల మంది ఉన్నారని, రోజు వీసాలను వేలల్లో జారీ చేస్తున్నామని పేర్కొంది. ఇదే సమయంలో H1B వీసా పునరుద్ధరణ పైలట్ విధానం నుంచి ఫలితాలను ఇచ్చిందని, ఇదే విధంగా H1B వీసా పునరుద్ధరణ పైలట్ విధానం మంచి ఫలితాలను ఇచ్చిందని అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీసాదారులు తమ దేశానికి వెళ్లకుండా అమెరికాలోనే రెన్యువల్ చేసుకునేలా ఈ విధానం తీసుకొచ్చారు. ఈ విధానంతో అత్యధికంగా అమెరికాకు ప్రత్యేక వృత్తి నిపుణులను అందిస్తున్న భారత్ ఎక్కువ లబ్ధి పొందింది. సాధారణంగా H1B వీసాపై అమెరికా వెళ్లేందుకు దాని గడువు ముగియగానే స్వదేశానికి వచ్చి స్టాంపింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన కొత్త విధానం ప్రకారం ఇకపై అమెరికాలోనే వీసాలను రెన్యువల్ చేయించుకునే వెసులుబాటు కలగనుంది. భారతీయులకు 10 వలస వీసాలను జారీ చేశాం. ఇది చట్టబద్ధమైన నైపుణ్యం కలిగిన నిపుణుల వలసలను సులభతరం చేసింది. ఈ వీసాదారులు అమెరికాలో శాశ్వత నివాసితులు అయ్యారు. ఇప్పటికే మా దేశంలో గణనీయంగా ఉన్న ప్రవాస భారతీయులకు వీరు అదనం అని ప్రకటనలో పేర్కొంది. గణాంకాల ప్రకారం 24,000 పాస్పోర్ట్లు, ఇతర కన్సులర్ సేవలను అందించింది. స్మార్ట్ ట్రావెల్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ లో మార్పుల వలన ఎంబీసీ కన్సలేషన్ అమెరికా పౌరులకు అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడం, వారికి భద్రతను హెచ్చరికలను పంపడం సులభతరం చేస్తుంది.